ఒక బీటెక్ కోసం ఎలా వెనకపడతారో, ఆ హ్మ్. రకంగా వెనకపడాల్సిన కోర్స్ యాక్చువల్‌గా అయితే. హ్మ్. సమస్య ఉన్న ప్రతి దగ్గర లాయర్ కావాలి కావాలి. కదా! మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న సబ్జెక్ట్. లా వైపు పిల్లలు ఎందుకనో తక్కువ ఎళ్తుంటారు. నిజం. రైట్? నాకొకసారి మామూలుగా జనరల్‌గా డాక్టర్ పిల్లలు డాక్టరు, ఐఏఎస్ పిల్లలు కరెక్ట్. ఐఏఎస్ వీళ్ళవుతుంటారు. యాక్టర్ బట్ పిల్లలు యాక్టర్. బట్ లాయర్ పిల్లలొచ్చి ఎంబీబీఎస్, బీటెక్ అంటారు. అవును. రైట్. సో, వాళ్ళ ఇంట్లో చూసి కూడా ఆ మోటివేషన్ రావట్లేదు. ఇది నాలెడ్జ్ రిలేటెడ్‌గా ఎక్కువ లేకపోవటం, ఆ హ్మ్. ఎక్స్‌పోజర్ ఎక్కువ లేకపోవటం. అదర్‌వైజ్ హ్మ్. మనం చూస్తే లాయర్ ప్రొఫెషన్ అనేది డెఫినెట్‌లీ ఇట్స్ ఎ ఒక నోబెల్ ప్రొఫెషన్, సూపర్ ప్రొఫెషన్. అవును. చాలా బావుంటుంది. జీవితాల్ని మార్చేయొచ్చు. గౌరవంతో కూడిన గౌరవం, ప్రొఫెషన్. భయపడేది డెఫినెట్‌లీగా ఇందాక మీరు అవును. చెప్పినట్టుగా పోలీస్‌ని, పోలీస్‌ని, లాయర్‌ని చూసి లాయర్‌ని చూస్తే. భయపడతాం. అంత మంచి ప్రొఫెషన్ అది. అంటే బోలెడన్ని సెక్టర్స్‌లో ఇది అప్లై అవుతుంది. అవును. రైట్. రకరకాల సెక్టర్స్‌లో. క్రిమినల్ నుంచి జస్టిస్ వరకు రైట్. లాట్ ఆఫ్ థింగ్స్. సో, ఈ లా విషయానికొస్తే మార్వాడి యూనివర్సిటీ హ్మ్. ఇండియాలోనే టాప్ 10లో ఒకటి. మా దగ్గరకొచ్చే పిల్లలంతా కూడా చాలా హై క్వాలిటీ స్టూడెంట్స్ వస్తారు. సో, యుల్ హ్యావ్ యూ నో సూపర్బ్ సరౌండింగ్ యూ అని చెప్పొచ్చు. అబ్బా! రైట్. అందులో మళ్ళీ డైవర్సిటీ ఉంటది. హ్మ్. రైట్. అంటే మీకు ఇండియాని ఆ క్లాస్ రూమ్‌లో కూర్చొని చదివేయొచ్చు. అబ్బబ్బా! సో, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మా కోర్ట్ సెటప్ ఏదైతే ఉందో అది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెటప్ అనమాట.